జియో ట్యాగ్డ్ సెన్సస్ ఇన్ 2027. ఓకే, మనకి 2027లో సెన్సస్ అనేది కండక్ట్ చేయబోతున్నామని ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి. అయితే ఇప్పుడు ఆ సెన్సస్లో భాగంగానే ప్రతి హౌస్ హోల్డ్, ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగ్ చేయనున్నారు. ఓకే, ఇది ఒక రకంగా అడ్రస్ ఐడెంటిఫికేషన్ కూడా ఈజీ అవుతుందన్నమాట. బిల్డింగ్స్ టు బి జియో ట్యాగ్డ్ ఇన్ సెన్సస్ 2027. ఓకే, ఫుల్లీ డిజిటల్ సెన్సస్ ఈసారి మొత్తంగా కూడా ట్యాబ్లెట్స్ ద్వారా మొత్తం డిజిటల్ ఓరియంటల్లో సెన్సస్ ఎన్యూమరేషన్ అనేది చేయబోతున్నారు. దాంట్లో భాగంగానే కూడా ఏదైతే హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుందో దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ దానికి కూడా జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. జియో ట్యాగ్డ్ 33+ crore బిల్డింగ్స్ యూజింగ్ డిజిటల్ లేఅవుట్ మ్యాపింగ్. ఓకే, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వీటిని యూజ్ చేసుకొని జియో ట్యాగ్ కూడా చేయనున్నారు. ఓకే, రీప్లేస్ స్కెచెస్ డిజిటల్ శాటిలైట్ బేస్డ్ మ్యాపింగ్స్ని ఇవి వాడడం జరుగుతుంది. ఎన్యూమరేట్స్ క్లాసిఫై బిల్డింగ్స్ ఏంటి, రెసిడెన్షియలా, నాన్ రెసిడెన్షియలా, అదేవిధంగా పార్ట్లీ రెసిడెన్షియలా, ల్యాండ్ మార్క్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఈ జియో ట్యాగ్లో పొందుపరచడం జరుగుతుంది. డాటా కలెక్టెడ్ సెన్సస్ హౌసెస్, హౌస్ హోల్డ్స్, బిల్డింగ్ క్లాసిఫికేషన్, అమ్యూనిటీస్. సో బిల్డింగ్ ఏ టైప్ ఆఫ్ బిల్డింగ్, పక్కా హౌజా లేకపోతే మనకి రేకుల, ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సెన్సస్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ రియల్ టైం ట్రాకింగ్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళాక ఆ ఇల్లు సర్వే అయిందా లేదా అని చెప్పేసి కూడా తెలుసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. జియో రెయిన్ఫోర్స్డ్ రిఫరెన్స్డ్ హౌస్ లిస్టింగ్ బ్లాక్ బౌండరీస్. సో బేసిక్గా శాటిలైట్ ఇమాజినరీ అండ్ మ్యాప్స్. సో ఒకసారి సర్వే అయిపోయాక మనకి సెన్సస్ ఎన్యూమరేషన్ అయిపోయాక అక్కడ బేసిక్గా జియో ట్యాగ్ ద్వారా ఆ ఇల్లు ఎన్యూమరేషన్ అయిందా లేదా, సెన్సస్లో భాగంగా తీసుకున్నారా లేదా అనేది కూడా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. జియో ట్యాగింగ్ అసైనింగ్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ టు ఈచ్ బిల్డింగ్ ఆన్ జిఐఎస్ మ్యాప్. అదేవిధంగా హౌస్ లిస్టింగ్ బ్లాక్, ఎన్యూమరేషన్ బ్లాక్స్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా ఈసారి సెన్సస్ ఏదైతే జనాభా గణన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మనకి డిజిటల్ మోడ్లో చేయనున్నారు. అందులో భాగంగా కూడా ప్రతి ఇంటిని కూడా జియో ట్యాగ్ చేయనున్నారు. దీనివల్ల అక్యురేట్గా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా లాటిట్యూడ్స్, అక్షాంశాలు, రేఖాంశాల యొక్క లొకేషన్ని బట్టి కూడా చేయనున్నారు. సో దీని ద్వారా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు అన్నమాట. ఓకే.